ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి నెట్లో చూపిస్తున్నాయి. నిజమేనా అన్న దాని గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మనకు నెట్లో అయితే చూపిస్తున్నాయి అన్నమాట. సో అవి నిజమేనా అన్నది మనం మాట్లాడుకుందాం. అసలు నెట్లో ఏం చూపిస్తున్నాయి అన్నది ఒకసారి అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకు టెంటేటివ్ డేట్స్ అని చెప్పి మనకు కొన్ని డేట్స్ అయితే చూపిస్తున్నాయి. ఇవి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ వచ్చేటప్పటికి మే అని అయితే చెప్తున్నారు. తర్వాత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ May 31 అయిపోయింది అయితే చెప్తున్నారు. ఆ తర్వాత వెరిఫికేషన్ డేట్స్ May 27 to June 6 అనేది చెప్తున్నారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి June 7 to June 10 అయితే చెప్తున్నారు. ఇవి నిజమేనా అన్నది మనం గమనించినట్టయితే ఇప్పటికే మీకు ఆన్సర్ తెలిసిపోయి ఉండాలి. ఏంటి అంటే ఈ డేట్స్ అనేవి అయిపోయాయి, అయినా కూడా మనకి ఇంకా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. బట్ ఇక్కడ మనం గమనించినట్టయితే ఏవైతే June 7 to June 10 ఏవైతే అని మనకైతే చెప్తున్నారో మేబీ ఈ డేట్స్లో మనకు స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఈ యొక్క ప్రాసెస్ అనేది యాక్చువల్గా రఫ్గా ఎలా ఇచ్చుంటారంటే మనకి ఏదైతే రిజల్ట్స్ వచ్చాయి కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూజువల్గా ఎన్ని డేస్కి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మనకైతే ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్స్ కంపేర్ చేసిన ఆ ఇయర్స్ కంపేర్ చేసుకున్న ఇన్ని డేస్కి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకు ఒక ఎక్స్పెక్టెడ్ అయితే ఉంటుంది. ఆ ఎక్స్పెక్టెడ్ డేట్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు నెట్లో ఈ విధంగా అయితే చూపిస్తున్నాయి. మరి అందుకని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు ఈ డేట్స్లో మనకు కౌన్సిలింగ్ అయితే ఉంటుందా అని చెప్పి. ఇవి మనకు టెంటేటివ్గా అప్రాక్సిమేట్గా చెప్తారు, బట్ ఇవి కొంచెం డిలే అయితే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే ఎర్లియర్గా ఎక్స్పెక్టెడ్గా డేట్స్ ఎప్పుడు ఉంటాయన్నది కూడా ఆల్రెడీ మనం క్లియర్గా వీడియో చేయడం అయితే జరిగింది, ఒకసారి అయితే గమనించండి. సో ఈ డేట్స్ అయితే చూపిస్తున్నాయి. ఇవి ప్రస్తుతానికి ఎలా ఇచ్చారు అంటే దాని రీజన్ బిహైండ్ ఏంటి అంటే ఎర్లియర్గా జరిగిన డేట్స్, కౌన్సిలింగ్, రిజల్ట్ అండ్ కౌన్సిలింగ్ మధ్యన గ్యాప్, ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఈ డేట్స్లో జరిగి ఉండొచ్చు అని చెప్పి మనకు ఎక్స్పెక్టెడ్గా మనకి ఇచ్చారు. కానీ అవి అంత ట్రూ అయితే కాదని నేనైతే చెప్తున్నా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.